'మరీచిక' మూవీ. ఈ మూవీ బావుంటది చూడు అనేసి మా బ్రదర్ చెప్పాడు. సరేలే చెప్పాడు చూద్దాం కదా అని స్టార్ట్ చేశా. మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చూసా. అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అలాగే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మూవీ అయితే చాలా అంటే చాలా లాగ్‌గా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక లవ్ స్టోరీ నడుస్తా ఉంటది. మన హీరో ఏమో అనుపమని వదిలేసి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తా ఉంటాడు. అసలకి ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకో అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావురా? ఏంట్రా అనేసి లిటరల్లీ నాకైతే చిరాకంటే చిరాకొచ్చింది. ఇంకొకటి ఏంట్రా అంటే మన హీరోయిన్ మోసం చేసింది మన హీరోయిన్ అనేసి ఇంకొకటి అవుతా ఉంటది. ఇవేవి కూడా మూవీలో ఎందుకు జరుగుతున్నాయిరా? ఏంట్రా బాబు అనుకున్నా. అలాంటి టైంలో ఏంట్రా అంటే మూవీలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది మామ. అసలు ఆ ట్విస్ట్ ఉంటది లిటరల్లీ మామ నాకైతే మైండ్ బెండింగ్ అంతే. అసలు నువ్వు స్టార్టింగ్ లో ఏం చూపించావు? అసలు ఏం నడిపించావు అనిపించింది. దాని తర్వాత ఆ ట్విస్ట్ చూసిన తర్వాత అసలకి తిరగతిప్పి ఏం కొట్టావురా బాబు అనిపించింది. అంత పర్ఫెక్ట్ గా ట్విస్ట్ ఉంది. అంటే ఆ స్టోరీకి ఆ ట్విస్ట్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయింది. పర్ఫెక్ట్ గా అటాచ్ చేశాడు. మూవీలో ఒక 1 అవర్ తర్వాత ఏంట్రా అంటే ఆన్ ద స్పాట్ లో 2, 3 ట్విస్టులు వచ్చేస్తా ఉంటాయి. ఆ ట్విస్టులు గైస్ చాలా అంటే చాలా బావుంటాయి. మనకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతాయి. ఇంకొకటి ఏంట్రా అంటే ఆ స్టార్టింగ్ లో చూపించిన దానికి ఈ ట్విస్ట్‌లకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. లిటరల్లీ మనకేంటంటే బుర్ర పడవుద్ది. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ చెప్పేస్తాడు. అసలు నువ్వు స్టార్టింగ్ అనుకున్నది మొత్తం అబద్ధంరా పిల్ల బచ్చా అంటాడు ఒకటే మాట. ఎందుకంటే మూవీలో ఒక 1 అవర్ తర్వాత మూవీలో స్టోరీ మొత్తం తిప్పేస్తాడు. ఎంత పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్తాడంటే అంత పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్తాడు. ఇంకొకటేంటంటే మూవీలో పెర్ఫార్మన్స్‌లు మన 'అనుష్క' కావచ్చు, మన హీరో గావచ్చు, ఇంకో అమ్మాయి ఉంటుంది అమెరికన్ అమ్మాయి. అసలకి వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఉంటాయి గైస్. లిటరల్లీ గైస్ వాళ్ళు మూవీ స్టోరీలో జీవిచ్చేస్తారు. మనం ఏంటంటే సర్టెన్ టైమ్‌లో నమ్మేస్తాం. వీళ్ళు చెప్పేది మొత్తం నిజమేరా, అదిరా, ఇదిరా అనుకుంటాం. ఇంకొకటి ఏంట్రా అంటే మూవీలో ఒక 1 ½ అవర్ తర్వాత అసలు మూవీ స్టోరీని కన్‌ఫ్యూజ్ చేస్తాడు మామ. అసలు మనల్ని ఎంత నమ్మిస్తాడంటే అంత నమ్మిస్తాడు. లిటరల్లీ నువ్వైతే బుర్ర నీకు మింగుద్దనమాట. అంతే అంత లోతుకి వెళ్తాడు. అంత డిఫరెంట్‌గా చూపిస్తా ఉంటాడు. మనకేంటంటే ఆ కన్‌ఫ్యూజన్‌లో హార్ట్ ఏమో కొట్టేసుకుంటా ఉంటది. అసలు మూవీలో ఏం జరుగుతుందిరా? ఏమెవర్రా? వాళ్ళెవర్రా? వీళ్ళెవర్రా? అనేసి. ఎందుకంటే మనకి మూవీ స్టార్టింగ్‌లోనే చెప్పేస్తాడు. నేను మాత్రం డిఫరెంట్‌గా చూపిస్తా అని చెప్పేస్తారు ఆళ్ళే. అందుకనే మూవీలో ఏంటంటే వాడేదైనా చెప్తే అది నమ్మాలా? లేక నమ్మకూడదా? అనేసి ఒక చిన్న ఒపీనియన్ ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఏది కూడా అంత పర్ఫెక్ట్‌గా గ్రహించలేము మూవీలో. ఏంటంటే మూవీ లాస్ట్ ఒక 50 మినిట్స్ మామ అసలకి ఎంత కన్‌ఫ్యూజన్ అంటే అంత కన్‌ఫ్యూజన్‌గా తీసుకువెళ్తాడు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్‌లో గైస్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా చూపిస్తాడు. ఇది ఇలా జరిగిందిరా, అది ఇలా జరిగిందిరా అనేసి మనకి పర్ఫెక్ట్‌గా చూపిస్తాడు. మనకి ఎక్కడ చిన్న డౌట్ కూడా రాకుండా. అలాగే మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం నార్మల్‌గా వెళ్తుందంటే నార్మల్‌గా వెళ్ళదు. మూవీలో ఎన్ని ట్విస్ట్‌లు అంటే అన్ని ట్విస్ట్‌లు వేసుకుంటా పోతాడు. ఆ ట్విస్ట్‌లు అయితే మనకైతే లిటరల్లీ బుర్ర చెక్కేస్తా ఉంటాయి. మూవీలో స్టోరీ ఎలా వెళ్తా ఉంటదంటే నువ్వు చూడు నిన్ను ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తా. అలాగే వెళ్తా ఉంటది. మనకి ఎక్కడ లాగ్ అనిపించదు. ఇంకా మూవీలో ఒక పోలీస్ ఉంటాడు. ఆ పోలీస్ గైస్ మనందరికీ తెలిసే ఉంటాడు. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. తన క్యారెక్టర్ చాలా అంటే చాలా బావుంటది. తన పెర్ఫార్మన్స్ లిటరల్లీ ఇచ్చి పడేసాడు. మనకేంటంటే కొన్ని సీన్స్‌లో కామెడీగా అనిపిస్తది. అలాగే కొన్ని సీన్స్‌లో ఏమో సీరియస్‌గా కొంచెం ఎంగేజింగ్‌గా తీసుకువెళ్తున్నారు అనిపిస్తది. మనకి ఎక్కడా కూడా ఈ పోలీస్ వచ్చాడురా, లాగ్ చేస్తున్నాడు అని ఎక్కడా అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తన క్యారెక్టరైజేషన్ బావుంటది. తన వైలెన్స్ బావుంటది. తన మాట్లాడే విధానం బావుంటది. ఇంకా మూవీలో క్లైమాక్స్ లిటరల్లీ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అసలు నేనైతే అనుకోలా ఈ రేంజ్‌లో ఉంటదిరా మూవీ అనేసి. మనకి మూవీ స్టార్టింగ్‌లో వాడు ఎంత లాగ్ చేస్తాడో, దాని తర్వాత మూవీ దాని డబుల్ ఎంగేజింగ్‌గా ఉంటది. చాలా పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్తాడు. మూవీ స్టోరీ కావచ్చు, ట్విస్ట్‌లు కావచ్చు, టర్న్స్ కావచ్చు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మూవీలో ఏవైనా నచ్చలేదంటే మూవీలో కొన్ని ఉన్నాయి. 'మరీచికని' దెయ్యంలా చూపించడం, అవి ఎలా చూపించాడురా ఏంట్రా అనేసి వీళ్ళు పర్ఫెక్ట్‌గా చూపించల. అలాగే ఏంటంటే మన అనుపమ ఒక్కసారిగా అగ్లీగా ఉండి దాని తర్వాత హ్యాండ్సమ్‌గా తయారైపోతుంది. అది కూడా కొంచెం అయితే నమ్మశక్యంగా అనిపించలేదు. కాకపోతే పర్లేదులే ఓకే అనుకుంటాం. ఇంకొకటేంటంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే మూవీ స్టార్టింగ్ ఒక 1 అవర్. ఇది ఎంత లాగ్ అంటే అంత లాగ్ ఉంటది. లిటరల్లీ ఏంటంటే స్టార్టింగ్ ఒక 1 అవర్ చూసి కొంతమందైతే నచ్చలేదురా ఎళ్ళిపోదాం అనుకుంటారు. స్టార్టింగ్‌లో 1 అవర్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా ఎంగేజింగ్‌గా ఉండదు. మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్‌గా తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తది. మూవీలో ఏంటంటే చిన్నవి మైనస్ పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ కావచ్చు, ట్విస్ట్‌లు కావచ్చు గైస్ ఇవన్నీ చాలా అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ట్విస్ట్‌లు అలాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టమనుకుంటే ఈ మూవీని డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకొకటేంటంటే మీరు మూవీ చూసిన తర్వాత మీకు నచ్చితే మన ఛానెల్‌కొచ్చి కామెంట్ చేయండి గైస్. నేను ఖచ్చితంగా వీక్లీ 1 ఆర్ 2 మూవీస్ ఇలాంటివి అయితే పెట్టాలని ట్రై చేస్తాను. అంటే మంచి రికమెండేషన్ మూవీస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇక్కడి దాకా మీరు చూసి ఉంటే థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ రికమెండేషన్ మూవీలో మళ్ళీ కలుద్దాం. బాయ్.